ఏమండి, మా ఫ్రెండ్స్ అందరూ పిక్నిక్ వెళ్ళారు. వెళ్ళారా? హ్యాపీసు. మనల్ని కూడా రమ్మన్నారు. ఇంకా హ్యాపీసు. అయితే ఎప్పుడు వెళ్దాం? మనం ఎక్కడికి వెళ్ళడం లేదు. అదేంటండి? వెళ్తే నో పీసు. రావు గోపాలరావు గారిని ఇమిటేట్ చేసి ఇరిటేట్ చేయకండి, మీకు అస్సలు సూట్ అవుతుంది. మరీ అంత బ్యాడ్ గా చేశానా? నేను చాలా డీసెంట్ గా చెప్పాను. కొంచెం డీసెన్సీ తీసేసి చెప్పనా? వద్దులే, ఇదే బెటర్. ఎంతకీ ఇప్పుడు ఏమంటావు నువ్వు? పిక్నిక్ అంటాను, హాలిడేస్ కి వీకెండ్స్ కి సరదాగా బయటకు వెళ్దాం అంటాను. నేను పెండమిక్ అంటాను. ఇలాంటి టైంలో టూరిస్ట్ ప్లేసెస్ కి రకరకాల ఏరియాల నుంచి జనాలు వస్తూ ఉంటారు. పైగా అందరికి ఈ టైంలో బయటకు ఔటింగ్ వెళ్ళడం మంచిది కాదని నేనే సలహాలు ఇచ్చాను. మీరెవరికి సలహా ఇచ్చారు? అది మా ఆఫీస్ లో మా కొలీగ్కి ఇచ్చాను. వాడు విన్నాడా? విన్నాడు. విని పోరాని నెక్స్ట్ డేనే ట్రిప్ కి వెళ్ళిపోయాడు. అడగకుండా సలహాలు ఇస్తే ఇలాగే ఉంటుంది మరి. అబ్బా ఆపవే, ఈ టైంలో ఔటింగ్ కి ప్లాన్ చేయడం కదా, ఇంకేదైనా ప్లాన్ చేయడం బెస్ట్. మీరు మీ పని చూసుకోవడం బెస్ట్. హాయ్ బిందు, ఏంటే ఇన్స్టాలో పిక్స్ అదరగొట్టేస్తున్నా? ప్లేస్ చాలా బాగుంది, సీనిక్ బ్యూటీ. మన గ్యాంగ్ అందరూ ఎక్కడికి వెళ్ళారేంటి? గ్యాంగ్ అంతా కాదే, నేను శైలజ వాళ్ళ ఆయన. ఏంటి? ఐ మీన్ నేను శైలజ వాళ్ళ ఆయన, మా ఆయన, వాళ్ళ పిల్లలు అందరం కలిసి బయటకు వెళ్ళాం. ఇప్పటిదాకా మా ఆయన ప్రాసతో చంపాడు, ఇప్పుడు నువ్వు నేను శైలజ అని సినిమా పేర్లు చెప్తున్నావు, పైగా డబుల్ మీనింగ్ ఒకటి. ఏదో స్పాంటేనియస్ గా వచ్చేసిందిలేవే, నువ్వు పట్టాన వదలవు కదా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు? అదొక రహస్య స్థావరం. అబ్బో, ఏదో అడ్వెంచర్ చేయడానికి వెళ్ళినట్టున్నారు. ఏంటో ఆ చిదంబర రహస్యం? సిటీ అవుట్స్కట్స్ లో ఎవ్వరికీ తెలియకుండా ఒక ఫామ్ హౌస్ ఉంది. ఇంత బిల్డప్ ఫామ్ హౌస్ వెళ్ళానని చెప్పడానికా? ఏంటంత తేలిగ్గా తీసిపారేశావు? ఇంట్లో వాళ్ళందర్నీ తీసుకుని ఈ రొటీన్ ప్రపంచానికి దూరంగా హాలిడే ఎంజాయ్ చేయడం అంటే మాటలా? ఎక్కడికో వెళ్ళిపోయావే. అక్కడికి నువ్వు కూడా వెళ్ళవే. నేను అక్కడికి వెళ్ళాలంటే ముందు నువ్వు ఫోన్ పెట్టేయాలి. ఇవి కాదా సినిమా డైలాగులు? దీన్నే సావాస దోషం అంటారు. శైలజ అని మా ఫ్రెండ్స్ గ్రూప్ లో సైడ్ క్యారెక్టర్ లాంటిది. ఆఖరికి అది కూడా పిక్నిక్ వెళ్ళింది. అటు తిరిగి మనమే. మొత్తానికి మీ హీరోయిన్ల డామినేషన్ ఎక్కువైపోతుంది. సరే, సిటీ అవుట్ కట్స్ రిసార్ట్స్ అంటున్నావు, వెళ్ళి తీరాల్సిందేనా? కాకపోతే ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్. ఏంటి బాబు, కొంపదీసి మన ఇంటినే రిసార్ట్ గా మార్చేస్తున్నావు ఏంటి? ఆ పని చేయవే, మనం బయటికి వెళ్లే పని ఉండదు, ఖర్చు కూడా తగ్గింది. ఓవర్ యాక్షన్ ఆపి నేను చెప్పేది వినండి. మా ఫ్రెండ్స్ అందరూ అప్పర్ మిడిల్ క్లాస్, అంటే ఆల్మోస్ట్ రిచ్. వాళ్ళందరూ హాలిడేస్ కోసం రిసార్ట్స్ మీద, ఫామ్ హౌసెస్ మీద బాగానే ఖర్చు పెడతారు. కాబట్టి వాళ్ళందరి కోసం మనం ఎందుకు ఒక ఫామ్ హౌస్ కొనకూడదు? కొని ఎవరికైనా రెంట్కి ఇవ్వచ్చు. ఎవరు లేని టైంలో మనందరం ఎంజాయ్ చేయొచ్చు. మౌనం అర్ధాంగీకారం అంటారు. ఇప్పుడు మీ ఆలోచనని సమ్మతం అంటారా, లేక సంపూర్ణ అంగీకారం అంటారా? నేను ఆలోచించేది ఒకటే వైషు, హౌస్ కి ఫామ్ హౌస్ కి తేడా ఏంటో తెలుసా? ఏంటి? ఫాము. మీ పంచు పంచర్ అయిపోయింది. ఫామ్ హౌస్ ని మెయింటైన్ చేయడం అంత ఈజీ కదే వైషు. ఈజీ అవునో కాదో నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి ఒక మంచి ఫామ్ హౌస్ చూడండి. పుచ్చులేని వంకాయలు సెలెక్ట్ చేయడం నాకు చేత కదంటావు, అలాంటిది ఓ మంచి ఫామ్ హౌస్ నేను ఎలా సెలెక్ట్ చేస్తాను? ఫామ్ హౌస్ చూడడానికి వెళ్తున్నాను. ఏంట్రా సీరియస్ గా పేపర్ చదువుతూ ఉంటే ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు హడావిడిగా వచ్చావు, ఏంటి విషయం? లక్షలు కోట్లు సంపాదించే ఐడియా వచ్చిందని చెప్దామని. పనికొచ్చేదేనా? ఎప్పట్లాగా పక్కన పడేసేదేనా? నీ రేంజ్ కి తగ్గది చెప్తాను మమ్మీ. అయితే పనికొచ్చేదే చెప్పు. ఈ మధ్య రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది కదా, అయితే ఒక్కడుగు ఆ ఫీల్డ్ లో వేసామే అనుకో, పీకల్లోకి కూరుకుపోతామా? పీక లోతుల్లో కూరుకుపోయిన అప్పుల్లోంచి కూడా బయటపడతాం. మనకు అన్ని అప్పులు లేవు కదరా బుజ్జి. అప్పులు లేవు కానీ ఆశలున్నాయిగా, అంతకు మించిన అవసరాలు కూడా ఉన్నాయి కదా. ఆశదే ఉందిలేరా, ప్రతి దాని మీద ఆశ పుడుతుంది. పుట్టిన ఆశని నెరవేర్చుకోవాలనుండదా? ఉంటుందనుకో, కానీ ఆశపడ్డవన్నీ జరుగుతాయా ఏంటి? జరుగుతాయి మమ్మీ. అలా జరగాలంటే డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే కలిసొచ్చే బిజినెస్ చేయాలి. అలా కలిసొచ్చే బిజినెస్ ఈ రియల్ ఎస్టేట్.
రియల్ ఎస్టేట్ అంటే వెంచర్ల కోసం తిరగడం, ఏదైనా లిటిగేషన్ ఉందని తెలిస్తే ప్లాట్ల కోసం పాటలు పడ్డం మనకు అవసరమా చెప్పు? లెక్కాపత్రం లేకుండా ముందు వెనక చూసుకోకుండా ఏది పడితే అది కొంటే నువ్వన్నట్టు పాటలే పడాలి. మనం అన్ని పక్కగా ఉండేవే కొంటాం. ప్రశాంతంగా ఉన్న ప్రాణాన్ని రిస్కులో పెట్టుకోవడం ఎందుకా అని ఆలోచిస్తున్నా. ఆలోచిస్తూ ఉంటే ఇక్కడే ఆగిపోతాం. మనల్ని చిన్న చూపు చూసిన వాళ్ళ కళ్ళ ముందే మనం ఎదిగి వాళ్ళు మన కాళ్ళ మీద పడాలంటే నేను చెప్పింది చేయాల్సిందే. ఇప్పుడు ఎవరి గురించి చెప్పావురా? ఇంకెవరి గురించి? మన ఉమ్మడి శత్రువు వైశ్య గురించి. దాని గురించి చెప్తే ఈ బిజినెస్ లోకి దిగాలన్న ఊపు వస్తుంది. కానీ ఆ ఊపు కంటిన్యూ చేయడానికి సరిపడా డబ్బులు మన దగ్గర లేవు కదరా. డబ్బులదేముంది మమ్మీ, కుక్కంతంతే వస్తాయి. ఆ ఏ కుక్కంతంతే వస్తాయో చెప్పరా. ఎలాగో ఖాళీగానే ఉన్నాం కదా, పొద్దున సాయంత్రం అదే పని మీద ఉంటా. ఏ కుక్కని పడితే ఆ కుక్కని కొడితే రావే. ఆ? మనకి డబ్బిచ్చే కుక్కని కొడితేనే వస్తాయి. మన సర్కిల్లో మన మొహాలు చూసి డబ్బులిచ్చే కుక్కలు ఎవర్రా? ఫోన్ తీసి కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న నంబర్స్ అన్నింటికి ఫోన్ కొడితే ఎవడో ఒకడు తగలకపోడు. అంతేనంటావా? అంతే. నా మాట విని అప్పు చేయి అడ్వాన్స్ ఇచ్చే అనే పథకాన్ని ఫాలో అయిపోదాం. నాకేమో చేతులు కాల్చేయి ఆకులు పట్టాయి అన్న పథకం గుర్తొస్తోంది. మమ్మీ, నువ్వు ఊహించుకునేంత ఘోరంగా ఏమీ ఉండదు. డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా ఉండే స్థలం చూస్తాం. చూసి అడ్వాన్స్ ఇచ్చి ఆ స్థలం మనం హోల్డ్ చేద్దాం. చేసి మంచి రేట్ కి వేరే పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని ఆ పార్టీకి అమ్మేస్తాం. మనల్ని సైడ్ చేసి స్థలం ఓనరు మన దగ్గర కొనుక్కునేవాడు ఒకటైపోతే మధ్యలో మనం వెదవలైపోతాం కదరా. అందుకే ఆ రెండు పార్టీల్ని కలవనివ్వం కదా. రిజిస్ట్రేషన్ టైంలో కలుస్తాంగా, అప్పుడేం చేస్తాం? అప్పుడు వీడితో వాడు మనకి బినామీ అని, వాడితో వీడు మన బినామీ అని ఇద్దరికి చెప్పేద్దాం. నువ్వు చెప్తుంటే బానే ఉందిరా. బానే కాదు, బ్రహ్మాండంగా ఉంటుంది. నన్ను నమ్ము. ఎవరైనా గొయ్యి తీసి అవతల వాడిని కప్పెడతారు, కానీ మనమేమో మన గొయ్యి మనమే తీసుకొని మనమే కప్పెట్టేసుకుంటున్నామేమో అనిపిస్తోంది. నీ పాయింట్కే వద్దాం. ఎవడో మనల్ని కప్పెట్టే బదులు మనల్ని మనమే కప్పెట్టేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఓకే. అబ్బో, ఏంటి పేపర్ చూసేస్తున్నావు? పేపర్లో యాడ్స్ అన్ని రియల్ ఎస్టేట్స్ వాళ్ళవే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ భూమి అలా ఉంది మరి. అయినా ల్యాండ్ కొనాలంటే పేపర్లో యాడ్స్ కాదు చూడాల్సింది. ఒక బ్రోకర్ని పట్టుకుని ఏ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో సర్వే చేయాలి. నువ్వు ఆన్లైన్ లో చూస్తే బెటర్, నీకు కావాల్సింది దొరికింది. నువ్వు అలా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే ఆన్లైన్ లో నువ్వు ఇచ్చిన యాడ్ చూసి నీకు కాల్ చేస్తారట్రా. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు మమ్మీ. ఫస్ట్ కాల్. హలో హలో హలో. లిఫ్ట్ చేసి మాట్లాడరేంటండి? నా వాయిస్ వినిపిస్తుందా? హలో మేడం, వినిపిస్తుంది, చెప్పండి. లిఫ్ట్ చేసి మాట్లాడకపోతే నెట్వర్క్ సరిగ్గా లేదేమో కట్ చేద్దాం అనుకున్నాను. ఈలోపే మీరు మాట్లాడేశారు. ఐఎమ్ సారీ మ్యామ్. ఫోన్లో మీ గొంతు వినేసరికి అలా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను. సచ్ ఏ మ్యూజికల్ అండ్ మ్యాజికల్ వాయిస్ అండి మీది. చెప్పండి మేడం, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఆన్లైన్ లో మీ యాడ్ చూసి కాల్ చేశానండి. మేము ఒక ఫామ్ హౌస్ కోసం చూస్తున్నాం. మీ నుంచి నాకు ఫోన్ రావడం మా అదృష్టం మ్యామ్. ఏంటి వీడు ఏదో ఐస్ వేస్తున్నాడు? వీడు ఓవర్గా ఐస్ వేస్తున్నాడు అనుకోకపోతే ఒకటి చెప్తాం మేడం. ఇది చెప్పకుండా నేను మిగతా విషయాలు మాట్లాడాలన్నా కూడా మాట్లాడలేను. అయ్యో భలేవారే, చెప్పండి. మీ వాయిస్ వినగానే ఒక తెలియని అనుభూతి మేడం. సాక్షాత్తు లక్ష్మీదేవి కాల్ చేస్తుందా అనిపించింది. పోయేవాడిని కూడా బతికించే సంజీవని మేడం మీ వాయిస్. మీరు మరీ నన్ను ఎక్కువగా పొగుడుతున్నారు. నా వాయిస్ బాగుంటుందని తెలుసు, కానీ మరి మీరంటున్నంత కాదేమో. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ కాల్ రికార్డ్ చేసి పెట్టుకోవచ్చా ప్లీజ్? అదేంటండి, ఇదేమైనా కస్టమర్ కేరా? నో నో నో, మాది రియల్ ఎస్టేట్ కంపెనీయే. మీరు పర్మిషన్ ఇస్తే ఈ కాల్ రికార్డ్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు మనసు బాలేకపోయినా మోటివేషన్ కోసం గాయత్రి మంత్రం విన్నట్టు మీ గాత్రం విందామని. పర్మిషన్ గ్రాంటెడ్, హ్యాపీగా పెట్టుకోవచ్చు. మిస్టర్, మీ పేరు తెలుసుకోవచ్చా? ఈ వరం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. నా పేరేంటనే కదా మీరు అడిగింది? నా పేరు మహేష్ అంబానీ. మహేష్ అంబానీనా? అవును మేడం. రిలయన్స్ లో ముఖేష్ అంబానీ అంత అవ్వాలని రియల్ ఎస్టేట్ లో మహేష్ అంబానీ అని పెట్టుకున్నా. మీరు భలే ఫన్నీగా మాట్లాడుతున్నారండి.
ఎవరు ఫోన్లో తెగ మెలికలు తిరిగిపోతాం ఏంటి సంగతి? అదేం లేదండి. ఏం లేకపోవడం ఏంటి? నాతో కూడా ఎప్పుడు ఇంతలా మాట్లాడలేదు. ఇంతకీ ఫోన్లో ఎవరు? రియల్ ఎస్టేట్ ఏజెంట్ మహేష్ అంబానీ. నా వాయిస్ చాలా బాగుంటుందని, నా వాయిస్ విని నా ఫేస్ లక్ష్మీదేవిలో ఉంటుందని చెప్తున్నారు. వాడి బిజినెస్ కోసం నీకు బాగా చూపేస్తున్నట్టున్నాడు. ఏం కాదు, అతను జెన్యున్ గానే చెప్తున్నాడు. ఒకసారి స్పీకర్ ఆన్ చేయి. ఆడెంత జెన్యూనో నేను చెప్తాను. చెయ్యి. హలో మహేష్. అబ్బబ్బబ్బబ్బా, మీరు అలా నా పేరు పిలిస్తే ఆ పేరుకే అందం వస్తుంది మేడం. మిమ్మల్ని చేసుకున్న ఆయన సో లక్కీ అండి. బాబు, ఆ అదృష్టవంతుణ్ణి నేనే. నాకే దక్కింది ఆ సువర్ణ అవకాశం. మీరేమనుకోకపోతే జెన్యున్ గా ఒక మాట చెప్తానండి. చెప్పు బాబు, విని తరిస్తాం కదా. పరమాన్నం తింటుంటే పంటి కింద రాయి తగిలినట్టుంది సార్ మీ వాయిస్ వింటుంటే. నేను చెప్పానా తను జెన్యున్ గానే మాట్లాడుతున్నాడని? నిజంగా తను బిజినెస్ కోసం సోపేసేవాడైతే మీ వాయిస్ ని కూడా బాలు గారి వాయిస్ లో ఉందని చెప్పేవాడు కదా. కరెక్ట్ గా చెప్పారు మేడం. జెన్యూనిటీకి జేఎన్టీ లాంటి వాడిని మేడం నేను. ఈ బిజినెస్ కాకపోతే ఇంకోటి చేసుకుని బతుకుతాను, కానీ బిస్కెట్లు వేసి బిజినెస్ మాత్రం చేయను. నాకు చేత కాదు. సారీ మేడం, మీ టైం వేస్ట్ చేసినట్టున్నాను. మ్యాటర్లోకి వస్తే మీకు ఫ్లాట్ కావాలా లేక ప్లాట్ కావాలా? రెండూ కాదు, మాకు ఫామ్ హౌస్ కావాలి. పర్పస్ ఏంటండి? ఇన్వెస్ట్మెంట్ కా అండి లేక లేక పర్సనల్ ప్రాపర్టీకా? దాన్ని రిసార్ట్ గా మార్చాలండి. సిటీకి దూరంగా 5 నుంచి 10 కిలోమీటర్ల మధ్యలో ఉండాలి. సూపర్ మేడం, మీలాంటి ముందు చూపున్న కస్టమర్స్ కోసమే మేము చూస్తున్నాం. ఫామ్ హౌస్ చూడ్డానికి ఎప్పుడు రావచ్చు? మీ నంబర్ నేను సేవ్ చేసుకుంటున్నాను. నేనే మీకు ఫోన్ చేసి చెప్తాను. మీ పేరు? ఓ వదులండి, ఏంజల్ అని సేవ్ చేసుకుంటాను. టూ మచ్ మహేష్. నైస్ టాకింగ్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మ్యామ్. ఓకే బాయ్. మమ్మీ చూసావా, నన్ను తక్కువ అంచనా వేసావు. ఎవ్వరూ ఫోన్ చేయరన్నావు, ఫస్ట్ కాలే పెద్ద బేరం వచ్చింది. గజాల్లో కొనే బేరం కాదు, ఎకరాల్లో కొనే బేరం. ఎకరాల్లో కొనే బేరం అంటే పెద్ద బేరమే. ఆ. ఏం కొంటుందంట? ఏం కొంటాడు కాదు, ఏం కొంటుంది. లేడీ క్లయింట్ ఫామ్ హౌస్ కొంటుందంట. ఫామ్ హౌస్ ఎక్కడుందని కస్టమర్ కి చూపిస్తావు? అందుకే ఫామ్ హౌస్ దొరకగానే నేనే కాల్ చేస్తాను నంబర్ తీసుకున్నా. అయితే ఆ పార్టీ కోసం మనమే ఫామ్ హౌస్ వెతకాలంటావు? అక్కర్లేదు, ఆల్రెడీ ఒకరిని పట్టా. వాడికి అడ్వాన్స్ ఇచ్చి ఫామ్ హౌస్ ని బ్లాక్ చేసి మనం కాల్ చేసిన పార్టీకి అంటగట్టేద్దాం. ఆ పార్టీ మన దగ్గరే కొంటుందన్న గ్యారంటీ ఏంటి? ఆ పార్టీ కొనకపోతే అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బులు పోతాయి కదా. ఖచ్చితంగా కొంటుంది. ఆ రేంజ్ లో పులిహోర కలిపాను కదా. ఇప్పుడు మనం ఎంత చెప్తే అంత. ఆహా, ఆల్రెడీ రోడ్ వేసేసావన్నమాట. ఇంకే దూసుకుపోవచ్చు అన్నమాట. ఇంతకీ నువ్వు పట్టిన వాడి పేరేంటో? శేషాచలం. అడవుల్లో ఉంటాడా? అతను పెద్ద వ్యాపారి, కాంట్రాక్టర్, డీలరు, అన్నింటా ఆల్రౌండర్. వాణ్ణి పట్టుకుని అడవుల్లో ఉంటాడంటావేంటి మమ్మీ? శేషాచలం అడవులు చాలా ఫేమస్ రా. ఆ పేరు పెట్టుకున్నాడు కాబట్టి అడవి బిడ్డేమో అని అలా అన్నాను. అడవి బిడ్డ కాదు, సిటీ బిడ్డే. రేపో మాపో రాజకీయ బిడ్డ కూడా అవుతాడంట. ఇంతకీ నువ్వేమంటావు? అనడానికి ఏముంది, అంతా బానే ఉంది కాబట్టి ప్రొసీడ్ అంటాను. ఆ అడ్వాన్స్ ఏదో ఇస్తే అలాగే ప్రొసీడ్ అయిపోతా. సరే వైషు, ఇప్పుడున్న ఈ ఇంటికి ఈఎంఐలు కట్టడానికి నేను పిల్లి మొగ్గలేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సడన్ గా ఫామ్ హౌస్ కొనాలంటే ఇప్పటిదాకా జోకులేశారు, ఇప్పుడేమో జంకుతున్నారా? సరే, ఒక పని చేద్దాం. ఎలాగో మహేష్ అంబానీతో మాట్లాడాం కాబట్టి ఆ ఫామ్ హౌస్ చూసి నచ్చితేనే అడ్వాన్స్ ఇద్దాం. ఏమంటారు? నీకు ఖచ్చితంగా ఆ ఫామ్ హౌస్ నచ్చేస్తుంది. మనం అప్పు చేయడం కన్ఫర్మ్. అది మన చేతికొచ్చిన దగ్గర నుంచి దాన్ని రెంట్లకి తిప్పుతూ దాని మీద వచ్చిన ఇన్కమ్ తో ఈఎంఐలు కడదాం. ఆల్రెడీ ప్లానింగ్ మొత్తం అయిపోయిందనమాట. నేనేం చేసినా మన కోసం, మన ఫ్యూచర్ కోసమే కదండి. ఈఎంఐలు కట్టడానికి నువ్వు వేసిన స్కెచ్ బానే ఉంది, కానీ ఆ ఫామ్ హౌస్ నచ్చిందనుకో, ఇమ్మీడియట్ గా అడ్వాన్స్ ఇవ్వడానికైనా మన దగ్గర డబ్బులు ఉండాలి కదా. బ్యాంక్ బ్యాంకా? హే, కొంపదీసి బ్యాంకు కనవేయమంటావేంటి? అంత పెద్ద అసైన్మెంట్ వద్దులేండి, ఆ, చిన్న అసైన్మెంట్ ఇస్తాను. మన ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది కదా, అది తీయండి చాలు. ఎడారిలో నీటి సరస్సు లాంటి ఆ డిపాజిట్ ని ఇప్పుడు ఎండమావు చేసాడు అంత అవసరమా? వైషు, ఆ అంబానీ గడి నిన్ను మరీ ఐస్ చేసాడే. నా ఫామ్ హౌస్ ఐడియా వర్కౌట్ అయితే వచ్చే రెంట్లతో ఆ సరస్సుని సముద్రం చేసేస్తాను. అయినా ఎవడో ఐస్ చేస్తే ఐస్ అయిపోవడానికి నేనేమన్నా చిన్న పిల్లనా? వాడు జెన్యున్ గా మాట్లాడుతున్నాడు కాబట్టి నేను నమ్ముతున్నాను. ఏంటి ఆ ఏదో జెన్యునా? ఆడో పెద్ద జంతర్ మంత్రగాడే, నీకు అర్థం కావడం లేదు. సరే, మీకు ఇంకో ఆఫర్ ఇస్తున్నాను. ఏంటిది? ఈ వెంచర్ లో
మీరొక్కరే డబ్బులు పెట్టడం కష్టం అనుకుంటే మీ బంధువుల్లో మనతో చేతులు కలపడానికి ఎవరైనా రెడీగా ఉన్నారేమో చూడండి. ఏ మునిగిపోతే నా తరపు వాళ్ళే మునిగిపోవాలనా, మీ తరపు వాళ్ళందరూ సేఫ్ గా ఉండాలనా? సరే, బంధువుల్లో వద్దులేండి, మీ ఫ్రెండ్స్ లో చూడండి. అప్పుడు కూడా నా ఫ్రెండ్స్ లోనే వెతకాలి కదా. నీ ఫ్రెండ్స్ లో ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉండరు కదా. ఐడియా ఇవ్వడం వరకే నా బాధ్యత. నా డ్యూటీ నేను చేశాను, మీ డ్యూటీ మీరు చేయండి. మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేయండి. ఎందుకు? ఫ్రెండ్స్ లిస్ట్ ఓపెన్ చేయండి. కామన్ ఫ్రెండ్స్ అయితే ఇంకా బెటర్. వాళ్ళతో మనం డిస్కస్ చేసి అన్ని సెట్ చేద్దాం. పాస్వర్డ్ చెప్పండి. ఎందుకులే అంత రిస్క్, నేనే ఓపెన్ చేస్తాను. ఒరేయ్, అలా చూస్తే గాని కంప్యూటర్లో ఉన్నవి కనపడవేంట్రా? అబ్బా ఉండమ్మా, కోడ్ లేదు మిస్టేక్ ఉంటే చూస్తున్నా. ఆ కంట్లో ఐ డ్రాప్స్ వేసుకుంటే స్ట్రెస్ లేకుండా ఉంటాయి కదరా. పడుకునేటప్పుడు వేసుకుంటాను లేవే. ఇప్పుడు అవన్నీ నా కన్నెండ పోసుకుని పని చేయాలంటే నా వల్ల కాదు. నీ హెల్త్ వెల్త్ గురించే కదరా నా తాపత్రయం. సరే, నీ హెల్త్ గురించి అడుగుతున్నా, వెల్త్ గురించి అడుగుతున్నా. ఎంత కావాలి? ఎంతరా? ఓ 10 లక్షలు చేయబదులు కావాలి. 10 లక్షలా? ఆల్రెడీ నీ దగ్గర 10 లక్షలు ఉన్నట్టున్నాయిగా. నా దగ్గర ఉన్న 10 లక్షలు కాకుండా ఇంకో 10 లక్షలు కావాలి. ఏంటి ఈ భారీ బడ్జెట్? దేనికేంటి? సర్ప్రైజ్. క్రికెట్ యాత్రల పేరుతో నాన్న భలే ఎస్కేప్ అయ్యాడే. ఈ టైంలో కనుక ఇంటికి వస్తే మళ్ళీ తీర్థయాత్రల పేరుతో కాశీకి వెళ్ళి ఖచ్చితంగా సన్నాసులో కలిసిపోయాడు. నీ మొహం, సర్ప్రైజ్ అని చెప్తున్నా కదరా. బ్యాంక్ లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ తీసి ఇవ్వు, ఇన్వెస్ట్మెంట్ పర్పసే. మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా. ఈ వయసులో నీకెందుకమ్మా ఇన్వెస్ట్మెంట్? కేఎఫ్సి పెట్టిన ఆయన 60 ఏళ్లకే ఇన్వెస్ట్ చేసి సక్సెస్ అయ్యాడు. నేనింకా ఆయన కన్నా చిన్నదాన్ని, నేనెందుకు ఇన్వెస్ట్ చేయకూడదు? నీ లాజిక్, నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది గానీ చిన్న సమస్య. ఏంట్రా సమస్య? నువ్వు కొంచెం ముందు అడగాల్సింది. నీ కోడలు ఆల్రెడీ అడిగేసింది. ఆల్రెడీ అడిగిందా, లేక నేను డబ్బులు అడిగితే నాతో ఇలా చెప్పమందా? అమ్మా, నీకెప్పుడైనా నేను అబద్ధం చెప్పానా? నాకు అబద్ధం చెప్పకపోయినా నీ పెళ్ళాం మాటకి నేను అడ్డు చెప్పలేదుగా. అదేంటమ్మా అంత మాట అన్నావు? నువ్వు వయసు నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు, తెలియదేంటి? అందుకేనా ఒక కంట్లో పొడుస్తున్నావు? అమ్మా ప్లీజ్ అర్థం చేసుకోవే. ఏరా, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నా దగ్గర లేవనుకున్నావా? ఉన్నాయా? మర్యాదగా ఫిక్స్డ్ డిపాజిట్ తీసి ఇవ్వు, లేదంటే నా నగలు తాకట్టు పెట్టుకుంటా. ఏమండి, మహేష్ కాల్ చేస్తున్నాడు. ఏదో పెద్ద మహేష్ బాబు కాల్ చేస్తున్నాడు అన్నట్టు చెప్తున్నా. ఎత్తెత్తు స్పీకర్ అని ఆడు పులిహోర నేను కూడా వింటాను. హలో మహేష్. అబ్బా, మీతో మాట్లాడడానికి ఆవేశంగా ఫోన్ చేస్తానా? మీ వాయిస్ వినగానే కూల్ అయిపోతా. అదేంటో. బాబు ముఖేష్, తమరు కూల్ అయింది చాలు, ముందు మ్యాటర్ చెప్పండి. సార్, ముఖేష్ కాదు సార్, మహేష్. ఆయన మేడం గారు మాట్లాడుతుంటే మధ్యలో మీరు మాట్లాడతారేంటి? ఫీల్ ని చంపేయకండి సార్. ఏంట్రా, నీకు మా బేరం వద్దా? సారీ సార్, మీరు హట్ అయినా నేను జెన్యున్ గా చెప్పాల్సింది చెప్తానని మీకు తెలుసు కదా సార్. హట్ అయి ఉంటే సారీ సార్. ఇట్స్ ఓకే మహేష్, మీరు చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? సిటీ కరెక్ట్ గా దాటే దగ్గర అవుట్స్కట్స్ ఎంట్రన్స్ లో అద్దిరిపోయే ఒక ఇంద్రభవనం లాంటి ఫామ్ హౌస్ ఉందండి. ఓ, మాకు కావాల్సింది ఫామ్ హౌసే, ఇంద్రభవనం కాదు. మేడం లాంటి అప్సరసలు ఏ ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ ఇంద్రభవనమే అయిపోతుంది కదా సార్. అబ్బో, కీడు పులిహార మామూలుగా కలపడం లేదుగా. ఏంటి ఆడ అప్సరస అన్నాడని నువ్వు మెలిగిలు తిరిగిపోతున్నావు కదా? మేడం గారికి ఎగ్జాక్ట్ గా ఎలాంటి రిసార్ట్ మోడల్ కావాలనుకున్నారో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉందండి. కాంట్ వెయిట్. ఎప్పుడు రావాలో చెప్తే వచ్చి చూసుకుంటా. ప్రస్తుతానికైతే పిక్స్ పంపిస్తున్నాను, నేను లైన్ లోనే ఉంటాను, మీరు చూసి చెప్పండి. వావ్, దట్స్ ఆసమ్. 2 కళ్ళు చాలడం లేదు. అందుకే కదా నేను కూడా ఇంకో 2 కళ్ళేసి చూస్తున్నాను. పర్ఫెక్ట్ మహేష్, ఇలాంటి ఫామ్ హౌస్ కోసమే చూస్తున్నాను, అలాంటిదే చూపించావు. థ్యాంక్స్ మేడం. డాక్యుమెంట్స్ కూడా పంపించేశా. యా చూసా, అంత పక్కాగా జెన్యూన్ గా ఉంది. మేడం, ఒక అర్జెంట్ కాల్, 2 minutes లైన్లో ఉంటారా? సరే. శేషాచలం గారు చెప్పండి. నాకు వేరే బేరం రెడీగా ఉంది. మీరు ఇమీడియట్ గా టోకెన్ అడ్వాన్స్ ఇస్తే ఉంచుతా, లేదంటే లేదు. నేను అదే పనిలో ఉన్నాను సార్, ఒక గంట టైం ఇవ్వండి. సరే. మ్యామ్, ఒక చిన్న ఆబ్లిగేషన్ అండి. ఏంటది? ఈరోజు చాలా మంచి రోజు, పైగా ఫామ్ హౌస్ కూడా చాలా మందిగా పడుతున్నారు. మీరు అడ్వాన్స్ ఏమన్నా పంపిస్తే. ఎంత కావాలో చెప్పు మహేష్, ఇప్పుడే పంపిస్తాను. వైషు
గూగుల్ పేనా ఫోన్ పేనా? అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే. సూపర్ మేడం. అందుకే మ్యామ్ మీరంటే నాకు అభిమానం, భక్తి, గౌరవం. ఇట్స్ ఓకే మహేష్. నీలాంటి జెన్యున్ పర్సన్ తో ఆ మాత్రం జెన్యున్ గా లేకపోతే ఎలా? నువ్వు ఫోన్ పెట్టి ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తా. విన్నారుగా? అది కాదే, అసలు ఆ ప్రాపర్టీ ఎక్కడుందో చూడకుండా, ఆ మనిషిని కలవకుండా, వాడు ఆఫీస్ ఎక్కడుందో తెలియకుండా వెంటనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేయడం ఏంటి? మీరు నన్ను నమ్మండి. నేను నిన్ను నమ్ముతాను. నువ్వు అంబానీ గాడిని నమ్మి పల్టీలు కొట్టావనుకో, నిన్ను నమ్మినందుకు నేను కూడా పల్టీలు కొట్టాలి. మీ పల్టీలు పక్కన పెట్టి పంపండి. చెయ్యక చేస్తానా? చేస్తానులే. ఏమండి, మీరు త్వరగా పంపండి. అక్కడ మహేష్ అంబానీ వెయిటింగ్. ఏమైంది? పాస్వర్డ్ రాంగ్ గా కొట్టినట్టున్నాను. ఈ అకౌంట్ మొత్తం లాక్ అయిపోయింది. మళ్ళీ 24 hours తర్వాత ట్రై చేయమంటుంది. డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఇష్టం లేక కావాలని తప్పు పాస్వర్డ్ ఎంటర్ చేసావు కదా? చచ్చా, నీ మీదొట్టే. నువ్వు పెట్టిన కంగారులో పాస్వర్డ్ రాంగ్ గా కొట్టేశాను. మ్యామ్ ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు మేడం. సారీ మహేష్, మా ఆయన బ్యాంక్ అకౌంట్ లాక్ అయిపోయింది. ఇంకా 24 hours వరకు మనీ ట్రాన్సాక్షన్స్ చేయలేము. ఇట్స్ ఓకే మేడం, మీరు డిసప్పాయింట్ అవ్వకండి, నేను ఆపుతానుగా. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సిటీ అవుట్స్కట్స్ లో రత్నగిరి హిల్స్ దగ్గరున్న పగడ ఫామ్ హౌస్ లో వెలికి తీయబడిన శవాలు. అసలేం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? లెట్స్ వాచ్ క్రైమ్ తో కబడ్డీ. వైషు, నువ్వు అడ్వాన్స్ ఇవ్వాలనుకుంది ఆ ఫామ్ హౌస్ కి కదూ? అవునండి. చూసావా, అందుకే దేనికి తొందరపడకూడదు అంటారు. మన అదృష్టం కొద్దీ ఆ రోజు నేను పాస్వర్డ్ మర్చిపోయాను, కానీ లేదంటే మన అడ్వాన్స్ మొత్తం బూడిదల పోసిన పన్నీర్ అయిపోయేది. అత్తయ్య గారు రామ్ అడ్వాన్స్ ఇచ్చింది కూడా ఈ ఫామ్ హౌస్ కే. ఎవరికో అమ్ముదామని కూడా అనుకున్నారు. ఉండండి, మహేష్ అంబానీ కాల్ చేస్తాను. హలో హలో మహేష్ అంబానీ. మేడం. మహేష్ అంబానీ మేడం. రెడ్డి గారు ఉన్నారు కదా? ఏం రెడ్డమ్మా? అర్జున్ రెడ్డా, జార్జి రెడ్డా, లేక సమరసింహారెడ్డా? అబ్బా, మన రెడ్డి అంకుల్ అండి. ఆయనకేదో అవసరం ఉండి ఆ స్థలాన్ని అమ్మేస్తున్నారట. మన ఫామ్ హౌస్ కి పెడదామనుకునే అమౌంట్ తో ఈ స్థలాన్ని మనమే కొనేద్దామండి. ఒరే తలకు మాసిన వెదవా, ఆల్రెడీ ఫామ్ హౌస్ పేరు చెప్పి 10 లక్షలు పోగొట్టావు. అది నేను కావాలని చేసింది కాదు, ఏదో టైం బాలేక అలా జరిగింది.